అందరికీ నమస్తే అండి. నేను ఇది ఇంతకుముందు వీడియోకి ఇది కంటిన్యూషన్. ఇంతకుముందు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి, దాని షెడ్యూల్ అవి చెప్పినాము. దానికి కంటిన్యూషన్గా ఇది ఈ మాస్టర్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది ఎట్లా చేస్తారనేదో మనం ఒకటి చూస్తున్నామండి. అయితే ఇవి ప్రియారిటీస్ మాత్రమే. మాస్టర్ లిస్ట్ ప్రిపరేషన్లో ఇది ప్రియారిటీస్ మాత్రమే, రిలాక్సేషన్స్ మాత్రమే. కానీ కంపల్సరీ రిటెన్షన్ కానీ ట్రాన్స్ఫర్ ఆపేయడం అనేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది క్లియర్గా ప్రియారిటీస్ మాత్రమే. ఇందులో ప్రియారిటీలో మొదటగా స్పౌస్ కేసు, అంటే భర్త కానీ భార్య కానీ ఎవరన్నా ఒక్కరు దీన్ని ఆప్ చేసుకోవచ్చు ఒక్కరే. కానీ ఇది ఒక డీటెయిల్గా పోతే స్పౌస్ కేస్ అనేది ఇద్దరు ఒకటే హెడ్ క్వార్టర్కి రావడం కానీ, లేకపోతే 17% హెచ్ఆర్ఏ సిటీలోకి రావడం అనేది దీని ఉద్దేశం కాదండి. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇది ఇద్దరు ఉద్యోగులు, భార్య భర్తలు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ సోషల్ లైఫ్ అనేది డిస్టర్బ్ కాకుండా, పిల్లలకు దూరంగా ఉండకుండా ఉండాలని వాళ్ళని కనీసం ఒక దగ్గర ప్లేస్ లో ఉంచాలనే ఆలోచనతో ఇది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని ఒక మిస్కోటెడ్ గా తీసుకొని, దిస్ వే ఆర్ ది అదర్ వే ఆఫ్ ది జియోగా తీసుకొని దీన్ని భార్య భర్తని ఇద్దరిని కూడా ఒకటే హెడ్ క్వార్టర్ కి తీసుకురావడం, అది కూడా 17% హెచ్ఆర్ అట్లా తీసుకురావడము అనేది రాంగ్ అజంప్షన్ అండి. ఇద్దరిని ఒకటే చోట ఉంచాలి. ఐదర్ అది సిటీ కానీ, టౌన్ కానీ, విలేజ్ కానీ, తాలూకా కానీ, ఎక్కడైనా కానీ భార్య భర్తలను వర్క్ లొకేషన్ అనేది ఎక్కువ దూరం ఉండకుండా దగ్గరలో ఉంచాలనే ఆ కాన్సెప్ట్ తోని ఈ స్పౌస్ కేస్ అనేది తీసుకోవడం, ప్రియారిటైజ్ గా రిలాక్సేషన్ కన్సిడర్ చేయమని చెప్పేసి ఫస్ట్ గా స్పౌస్ కేస్ అనేది ఇచ్చినారండి. క్లియర్ గా ఇందులో బ్రీఫ్ చెప్తున్నాను. ఇది ఇద్దరిని తీసుకొచ్చి ఒకటే దగ్గర పార్క్ చేయడం కానీ, ఒకటే హెడ్ క్వార్టర్ లో పార్క్ చేయడం కానీ, లేకపోతే ఒకటే హెచ్ఆర్ఏ లో పార్క్ చేయడం అనేది కాదు. వీలైనంత దగ్గరగా తీసుకొచ్చి ఒకరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఇది పెట్టడం జరిగిందండి. నెక్స్ట్, రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగి 1 year లోపు June 30, 2025లో ముందు రిటైర్ అయ్యే ఉద్యోగి ఒక రిలాక్సేషన్. ఎందుకంటే తన లైఫ్ మొత్తము ఉండి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ లాస్ట్ ఇయర్ లో తనను ఎటైనా ట్రాన్స్ఫర్ చేస్తే ఆయనకి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నది, ఫ్యామిలీని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఓల్డ్ ఏజ్ లో ఉంటారనే ఆలోచనతోని ఒకవేళ కనుక ఇది కంపల్సరీ గుర్తు పెట్టుకోండి, ఒకవేళ కనుక ఉద్యోగి నాకు ఇవ్వండి అంటే మాత్రమే ఇది రిలాక్సేషన్ ఇవ్వాలి. ఓకేనా? రిలాక్సేషన్ అడిగితేనే ఇవ్వాలి. లేకపోతే ఒకవేళ తను లాంగ్ స్టాండింగ్ లో ఉండి నాకు ఇక్కడ పోయే అవకాశం ఉన్నదంటే అది కూడా కన్సిడర్ చేయాలి. ఓకే అండి. ఇది రిటైర్ అయ్యే సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకండి. ఇంకొకటి 70% డిజేబిలిటీ ఉద్యోగికి కనుక ఉంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, విజువల్లీ కానీ, లేకపోతే హియరింగ్ ఇంపేర్డ్ కానీ, ఎవరు కానీ తను ఆ సర్వీస్ రిజిస్టర్ లో ఎంటర్ అయి ఉండాలి. తను హ్యాండిక్యాప్డ్ అని, అది కూడా దానికి డిజేబిలిటీ 70% అని ఎబో ఉండాలి. తను సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. బేసిక్ గా ఉన్న వాళ్ళకే ఈ 70% ఎబో అనే క్రైటీరియా అనేది వస్తుంది. సో వీళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వండి అని ఈ జియో చెప్తుంది. ఈ 4th ప్రియారిటీ ఏంటిదంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ కనుక ఉద్యోగులకు ఉంటే వాళ్లకు ట్రీట్మెంట్ కోసము ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ ఆ సిటీలో వాళ్ళు ఉండే కనుక చోట మెడికల్ ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయండి అనే ఆలోచనతోని ఈ 4th అనేది పెట్టినారు. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటే చాలా ఉన్నాయి అందులో. ఇప్పుడు ఆటిజం కానీ, రిటార్డెన్స్ కానీ, ఇల్నెస్ కానీ, మెంటల్ ఇల్నెస్ కానీ ఇవన్నీ అందులో వస్తాయి. దీనికి కన్సర్న్డ్ యూనిట్ ఆఫీసర్ ఎవరైతే, వాళ్ళ జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎవరైతే కన్వీనర్ ఉంటారో ఆయనే దీన్ని స్క్రూటనైజ్ చేసి ఆయన డిస్క్రిప్షన్ కి ఇది ప్రియోరిటైజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేదండి విడోస్. గతంలో కంపాషనెట్ గ్రౌండ్స్ లో అపాయింట్ అయిన విడోస్ కో ఇచ్చేదండి. ఈసారి ఓన్లీ విడోస్ అని ఇచ్చినారు. అంటే ఏ ఎంప్లాయీ విడో అయినా కానీ వీళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వండి అని ఇచ్చినారు. కానీ ఇక్కడ కూడా ఒకవేళ ఆ యూనిట్ ఆఫీసర్ కనుక
ఇప్పుడు విడోస్ అంటే సపోజ్ కొందరు 20-25 ఏళ్ళు 15 ఏళ్ళు చేసి ఇంకా క్లెయిమ్ చేసుకుంటాం, ఇక్కడనే ఉంటాము అంటే ఇది సబ్జెక్ట్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది యూనిట్ ఆఫీసర్ అండి. ఒకవేళ షీ ఈస్ గుడ్ ఇన్ కండిషన్, తను చేసుకోగలుగుతుంది అని ఆలోచన ఉండి, లేకపోతే తను పర్సనల్ గా నేను ఈ హెడ్ క్వార్టర్ లోనే ఉండాలనుకుంటున్నాను ఒక ప్రాపర్ రీజన్స్ కనుక కన్వీనర్ కి కానీ ఆ యూనిట్ ఆఫీసర్ కి కానీ చెప్పగలిగితే, ఆ చెప్పింది జెన్యూన్ అని యూనిట్ ఆఫీసర్ కనుక అనుకుంటేనే ఈ రిలాక్సేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ అండి 6th అండి ఈ మెడికల్ గ్రౌండ్స్. ఈ మెడికల్ గ్రౌండ్స్ లో ఒక 6 క్రైటీరియాస్ ఉన్నాయండి. దాన్ని ఈ మెడికల్ గ్రౌండ్స్ లో 6 క్రైటీరియాస్ ఉన్నాయండి. ఈ మెడికల్ గ్రౌండ్స్ లో ఈ 6 జబ్బులు ఏదైతే ఉన్నాయో 6 జబ్బులు మేజర్ జబ్బులకి రిలాక్సేషన్ కన్సిడర్ చేయమని 6th ప్రియారిటీగా ఇచ్చిండు. ఈ ప్రియారిటీలో క్యాన్సర్ అని ఇచ్చిండండి. క్యాన్సర్ ఇవేవి కూడా మీరు సర్టిఫై చేసుకోవాలి అంటే నాట్ లెస్ దెన్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలి. మీ సర్టిఫికేట్స్ అనేది దీన్ని బేస్ చేసుకొని మీ యూనిట్ ఆఫీసర్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. వాళ్ళు జెన్యునెస్ కి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. మీకు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. మీ యూనిట్ ఆఫీసరా, మీ హెచ్ఓడియా, లేకపోతే మీ కన్వీనర్ ఎవరైతే మీకు మిమ్మల్ని మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో వాళ్ళే. సో ఈ క్యాన్సర్ కి న్యూరో సర్జరీకి మాత్రమే న్యూరో ప్రాబ్లమ్స్ ఉండి తలనొప్పి వస్తుంది, ఇంకేమన్నా వస్తుంది అంటే అది తలకు సంబంధించిన అది కాదు. న్యూరోకి సర్జరీ అయి ఉండాలి. ఇంకొకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ కి మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి కొందరు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, వాపు వచ్చినాయి, ఇన్ఫెక్షన్ ఉన్నాయి అంటే మళ్ళీ అది ఇట్ ఈస్ నాట్ జెన్యూన్ యాజ్ పర్ దిస్ జిఓ. కిడ్నీ తీసి మళ్ళీ కిడ్నీ పెట్టిన వాళ్ళకే ఇది ఎలిజిబుల్. ఇంకొకటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అంతేనండి. ఇంకొకటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ బైసెక్షన్ అయి ఉండాలి. ఇట్లా కట్ చేసి ఎవరైతే సర్జరీ చేస్తారో ఓపెన్ హార్ట్ వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్. చాలా మంది ఏమంటున్నారు ఫోన్ చేసి అంటే, సార్ నాకు 4 స్టంట్లు పడ్డాయి, 3 స్టంట్లు పడ్డాయి, 2 పడ్డాయి, పేస్ మేకర్ ఉన్నది సార్ అంటే వీటికి ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఇది యాజ్ పర్ జిఓ ఇది ఎలిజిబుల్ కాదు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకే ఇది ఎలిజిబుల్. ఇంకోటి టీబుల్లో చాలా రకాలు ఉంటాయండి, కానీ బోన్ ఏదైతే టీబీ ఉన్నదో వాళ్ళకే ఇది రిలాక్సేషన్ మాత్రం ఉంది. ఇది దయచేసి ఇది గమనించండి. అన్ని జబ్బులకు రిలాక్సేషన్ ఉండదు. ఈ 6 జబ్బులలో నేను చెప్పిన కొన్ని క్రైటీరియాస్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. దీనికి జెన్యునెస్ చూడాల్సింది, దీన్ని స్క్రూటినైజ్ చేయాల్సిన బాధ్యత హెచ్ఓడి కానీ ఆ యూనిట్ ఆఫ్ కన్వీనర్ గా ఉంటుంది. అయితే మెడికల్ దానికి సంబంధించి జబ్బుల తర్వాత ప్రియోరిటైజ్ హార్డ్షిప్ ఆఫ్ ది అని చెప్పేసి జియోలో ఇవ్వడం జరిగిందండి. హార్డ్షిప్ అంటే ఏంటిదంటే సపోజ్ కొన్ని జోన్లలో రిమోట్ ప్లేసెస్, ట్రైబల్ ఏరియాస్, హార్డ్షిప్ ఏరియాస్ కొన్ని ఉంటాయండి. అక్కడ ఉద్యోగం చేసి ఉంటారు. వాళ్ళు చాలా కాలం ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసేది వాళ్ళని హార్నెస్ ఆ ఇబ్బందుల నుంచి తీసుకొచ్చి కొన్ని రోజులు అంటే రిలాక్సేషన్ వారిని మెడికల్ గ్రౌండ్స్ తర్వాత మళ్ళీ ఈ 7th ఏదైతే ఉన్నదో అది హార్డ్షిప్ అంటే ఈ రిమోట్ అండ్ ట్రైబల్ ఏరియాస్ లో ఉద్యోగులు వర్క్ చేస్తూ ఉంటారండి. మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూలో కొన్ని డిపార్ట్మెంట్స్, ఐటీడీఏ కానీ వాళ్ళకి కొంత వెసులుబాటుగా కొన్ని రోజులు హెడ్ క్వార్టర్స్ లో పనిచేయడం కానీ వేరే స్టేషన్ లో పనిచేసే రిలాక్సేషన్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా 7th ప్రియారిటీస్ గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఫోకల్ టు నాన్ ఫోకల్ అంటే ఇక్కడ నిర్వచనం కొన్ని డిపార్ట్మెంట్లో ఫోకల్ నాన్ ఫోకల్ కి ఎట్లుంటది అంటే కొందరికి హెడ్ క్వార్టర్స్ నుంచి తాలూకా అంటే రిమోట్ ప్లేసెస్ కి, సిమిలర్లీ కొందరు రిమోట్ నుంచి హెడ్ క్వార్టర్స్ కి అనేది ఉంటుంది. కొందరికేమో కొన్ని డిపార్ట్మెంట్లేమో ఇన్కమ్ ఆఫీస్ లేకపోతే నాన్ ఇన్కమ్ ఆఫీస్ అని ఉంటుంది, కొన్ని ఫోకల్ టు నాన్ ఫోకల్ అని. సో దీని నిర్వచనం ఒక్కొక్క దానికి ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్స్కి వచ్చేటప్పటికి మాత్రం రిమోట్ టు హెడ్ క్వార్టర్స్ టు రిమోట్ గా మనము అనువదించుకోవచ్చు అండి. ఇక్కడ 8th మాస్టర్ లిస్ట్ ప్రిపరేషన్ లో 8th ప్రియారిటీ ఏంటంటే
కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని అయితే గవర్నమెంట్ చెప్పిందో అది 4 years అండ్ ఎబో సర్వీస్ వాళ్ళ లిస్ట్ మనము ప్రియారిటైజ్గా తీసుకోవాలండి. ఈ 9th ఏదైతే ఉన్నదో రికగ్నైజ్డ్ సర్వీస్ ఆఫీస్ బేరర్స్ అండి. ఇది చెప్పడానికి కనీసం ఒక 10 minutes పడుతుంది అండి. మనం అది ఇంకో వీడియోలో చూద్దాము. నెక్స్ట్ కంటిన్యూషన్లో అయితే నెక్స్ట్ కండిషన్లో లేకపోతే నెక్స్ట్ వీడియో. ఇక్కడ తర్వాత 10th ప్రియారిటీ ఏదైతే ఉన్నదో 9th మన 4 years ఆఫ్ ఎబో సర్వీస్ వాళ్ళందరిది లిస్ట్ అవుట్ చేసుకున్నాక ఈ 9th రికగ్నైజ్డ్ సర్వీస్ అసోసియేషన్స్ వాళ్ళ ఆఫీస్ బేరర్ సంబంధించిన లిస్ట్ తయారు చేసుకోవడము ఇది ఉంటుంది. నెక్స్ట్ 11th లో లెస్ దెన్ 2 years ఆఫ్ సర్వీస్ కూడా ఎందుకు లెస్ దెన్ 2 years సర్వీస్ లిస్ట్ ఎందుకు అంటే స్పౌస్ గ్రాంట్స్ లెస్ దెన్ 2 years కూడా కన్సిడర్ చేయమని అడిగినారు కాబట్టి ఈ లిస్ట్ లో వాళ్ళని పొందపరచుకోవాలని. అందుకోసము ఈ 11th మాస్టర్ లిస్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈ 11th రో వాళ్ళది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ గా రికగ్నైజ్ సర్వీస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ సంబంధించి కొన్ని క్లుప్తంగా చెప్తానండి, డీటెయిల్ గా తర్వాత చెప్తాను. రికగ్నైజ్ సర్వీస్ అసోసియేషన్ ఏదైతే ఉన్నాయో ఉద్యోగుల కోసం కష్టపడతాయి పనిచేస్తాయి అనే ఆలోచనతోని వీళ్ళు 2012లో ఒక 2 సర్క్యులర్స్ వచ్చినాయండి. జూన్ 26/30/2012లో. అయితే ఇందులో దానిలో సారాంశం ఏంటంటే ఆ సర్క్యులర్స్ది ఎవరైతే సర్వీస్ అసోసియేషన్స్ లో ఎన్నుకోబడిన ఆఫీస్ బేరర్స్ కి మాత్రమే, ఇక్కడ క్లుప్తంగా చెప్తాను, డీటెయిల్ గా తర్వాత చెప్తాను. ఎన్నుకోబడిన ఆఫీస్ బేరర్స్ కి మాత్రమే ఇది వెసులుబాటు కలిగించండి. అది కూడా 2 terms లేదా 3 terms లేదా 6 years ఏది ఎర్లీ అయితే అది. అంటే కొన్ని అసోసియేషన్స్ కి 2 years టర్మ్ ఉంటుంది వాళ్ళది, కొన్ని అసోసియేషన్ కి 3 years ఉంటుంది కాబట్టి నాట్ మోర్ దెన్ 6 years. అంటే వాళ్ళకి 6 years లాంగ్ స్టాండింగ్ లో ఉన్నారు అంటే ఏ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ ఈవెన్ ప్రెసిడెంట్ జిఎస్ కానీ ఎవ్వరు కానీ వాళ్ళు రిలాక్సేషన్స్ కి కానీ రిటెన్షన్ కానీ ఎగ్జెంప్షన్ కానీ అర్హులు కారు. అంటే 6 years కంటే ఎబో సర్వీస్ అయింది అంటే ఆఫీస్ బేరర్ కి ఎలాంటి ఎగ్జెప్షన్ రాదు. సింపుల్ లాజిక్. 6 years అండ్ ఎబో సర్వీస్ వాళ్ళకి ఒకటే స్టేషన్ లో వాళ్ళకి ఎలాంటి ఆఫీస్ బేరర్ రికగ్నైజ్ సర్వీస్ సంబంధించి రిలాక్సేషన్ ఎగ్జెంప్షన్ రిటెన్షన్ ఏది రాదు. అర్థమైనా? అయితే ఆఫీస్ బేరర్ అంటే ఏంటిది? యాజ్ పర్ రిజిస్ట్రేషన్స్ సొసైటీ యాక్ట్ 2001లో ఎవరైతే సంఘంలో డైరెక్ట్ గా ఎన్నుకోబడి ఎలక్షన్స్ కి వెళ్ళి ఎన్నుకోబడతారో వాళ్ళని ఆఫీస్ బేరర్ అని అంటారో. ఆఫీస్ బేరర్ రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చేది కూడా డైరెక్ట్ గా సంఘంలో ఎవరైతే ఎన్నుకోబడి ఉంటారో ఆ పోస్టులకు మాత్రమే ఇస్తారు. ఆ పోస్టులు కూడా ఏముంటాయి అంటే వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ. ఇంకా కొన్ని సంఘాలలో 2 EC మెంబర్లకు మాత్రమే, కొన్ని సంఘాలలో 2 EC మెంబర్లకు డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. ఓన్లీ డైరెక్ట్ ఎలక్షన్ జరిగే ఆఫీస్ బేరర్లకు మాత్రమే ఇది రిలాక్సేషన్ అనేది వస్తుంది. దీని గురించి క్లుప్తంగా మళ్ళా ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఏది రికగ్నైజ్ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళకి రిలాక్సేషన్ ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ అసోసియేషన్ కి వస్తుంది అనే చిన్నగా మీకు బ్రీఫ్ గా మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియో నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ గా ఇంకో వీడియో చెప్తాను.